జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. వెంటనే ఆయనను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఇప్పుడు ఆయన అయితే ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు, ఆయన పరిస్థితి ఎలాగా ఉంది? విద్య మహిళా ట్రైనీ ఐపీఎస్ కి సంబంధించినటువంటి కేసులో లైంగిక వేధింపులు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. నిన్న ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనతో పాటు ట్రైనింగ్ తీసుకున్నటువంటి మరో ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడో అతను గత కొన్ని రోజులుగా కూడా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అదే విధంగా జుట్టు పట్టుకొని లాగడము, కత్తులతో బెదిరించడము, అదే విధంగా తన ప్రైవేట్ వీడియోలను తీసి తన భర్తకు పంపించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి. దాంతో పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక దర్యాప్తు చేపట్టి తర్వాత దానిపైన సరైన నివేదికను ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీకి పంపించిన తర్వాతనే ఇటు ఎన్పీఏ కూడా అతనిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడు తను ట్రైనీ ఐపీఎస్ గా కొనసాగుతున్నాడు కాబట్టి రీసెంట్ గానే తను ర్యాగింగ్ పొందాడు. సో ట్రైనీ ఐపీఎస్ గా కొనసాగుతున్నాడు కాబట్టి ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతని పైన అయితే దానికి సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. దాంతో తీవ్ర ఆందోళనకు గురైనటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అయితే ఈ రోజు ఉదయం విశాఖనగర్ లోనైతే సమయం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తోంది. దాంతో వెంటనే కూడా తన రూమ్ లో స్పృహ తప్పి పడిపోవడం చూసి అక్కడ ఉన్నటువంటి బంధువులు ఉదయ్ కృష్ణారెడ్డి సమయం బంధువులు అతన్ని అవుట్న కూడా ఎర్రగడ్డ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు కూడా ఎర్రగడ్డలోని ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో నుంచి చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే నేషనల్ పోలీస్ అకాడమీలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారిగా కూడా తెలుస్తోంది. సాధారణంగా ట్రైనీ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చి తను ట్రైనింగ్ తీసుకున్న క్రమంలో నిజంగానే అమ్మాయిపై లైంగికంగా వేధింపులు చేశాడా లేకపోతే ఇతను వెనుక ఇంకెవరైనా ఉన్నారన్నది కూడా తెలియాల్సింది. నిన్న మాత్రము ఆ మహిళా ఐపీఎస్ అంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు నిన్న అత్తాపూర్లో కేసు నమోదు చేసినప్పుడు మాత్రం ఇతని పైన తీవ్రంగా ఆరోపణలు చేసిన పరిస్థితి. ఏకంగా భర్తకు ప్రైవేట్ వీడియోలు పంపించిన ఘటన కూడా ఇతను చేశాడు. పూర్తిగా కూడా నన్ను ప్రశాంతంగా కూడా నా చదువుల పైన కానీ లేకపోతే నా కెరీర్ పైన కానీ ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయనివ్వకుండా నన్ను డైలీ వేధిస్తున్నానంటూ కూడా చెప్పాడు. సో ఈ రోజు అతను పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే అతని పైన తప్పుడు ఆరోపణలు వచ్చాయన్న కోణంలో కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అతనికి సంబంధించినటువంటి చికిత్స పొందుతున్నాడు. ఇక మహిళా ఐపీఎస్ సంబంధించినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా ఇటు ఎన్టీఏకి సంబంధించిన సభ్యులు మళ్ళీ పిలిచి ఒకసారి విచారించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సాధారణంగా నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి తీవ్రంగా కూడా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఎవరిని కూడా ఇతరులతో మాట్లాడినవారు ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కట్ట చర్యలు తీసుకుంటుంటారు. సో ఇన్ని రోజులుగా కూడా ఈ మహిళా ఐపీఎస్ అంటే బాధితులు ఎవరైతే ఉందో ఆవిడపై ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ట్రైనీ ఐపీఎస్ ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులుగా కూడా ఇంత ఘోరంగా కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, బాధితురాలు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పుకోక బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేంత దుస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి బాధితులకు సంబంధించిన భర్తను కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగానే తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు భర్తకు పంపించారు. అదేవిధంగా ప్రేమ పేరుతో మనం మోసం చేస్తున్నా లేకుంటే అమ్మాయి నుండి ఏ విధమైనటువంటి సహకారాలు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ మొత్తంగా కూడా నిన్న ఆ ఘటన జరగడంతో కూడా ఎన్పీఏ వెంటనే కూడా అతని పైన తీవ్ర సస్పెన్షన్ వేటు వేసింది. తాత్కాలికంగా అతను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవడానికి అదేవిధంగా నేషనల్ పోలీస్ అకాడమీలో అడుగు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేవంటూ కూడా తాత్కాలికంగా అతని పైన సస్పెన్షన్ వేటు వేసింది. విచారణ అనంతరం కూడా అతను నిజంగానే దోషిగా తెలిస్తే ఖచ్చితంగా అతనికి ఇచ్చినటువంటి ఆ లైసెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఆ పోస్ట్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉండడంతో విచారణ జరిగేంత వరకు అతను దూరంగా ఉంచాలంటూ కూడా తాత్కాలికంగా కూడా అతనికి సంబంధించినటువంటి సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. సో సస్పెన్షన్ వేటుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ రాగానే అతను తీవ్ర పశ్చాత్తాపానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. తీవ్ర ఆందోళనకు గురై ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని క్రమంలో కూడా తన ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. వెంటనే కూడా బంధువులు ఎర్రగడ్డల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో అతను ఉన్నట్టయితే ఎర్రగడ్డలో ఉన్నటువంటి డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 2 గంటల పాటు వరకు అతని పరిస్థితి పైన తీవ్రంగా కూడా దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాతనే అతను ఎలా ఉండబోతున్నాడు ఏంటి అతని హెల్త్ కి ఏమైంది అనేది కూడా డాక్టర్స్ చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే అతను అబ్జర్వేషన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు ట్రైనీ ఐపీఎస్ ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉన్నట్టు కూడా ఎర్రగడ్డ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అక్రమ్.